Good morning, students. Today's concept is control statements in JavaScript. So previous class videos lo manam if statements 5 complete చేసుకున్నాం. సో ఈ క్లాస్లో మనం స్విచ్ స్టేట్మెంట్ స్విచ్ స్టేట్మెంట్తో పాటు మనం సెకండ్ ఇఫ్ స్టేట్మెంట్స్ 5 కంప్లీట్ అయినాయి. సెకండ్ స్టేట్మెంట్ స్విచ్ స్టేట్మెంట్. థర్డ్ కండిషనల్ ఆపరేటర్ స్టేట్మెంట్. ఓకే, ఈ రెండు స్టేట్మెంట్స్ ఈ క్లాస్లో డిస్కస్ చేసుకోవచ్చు. సో మీకు క్వశ్చన్, సో కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ జావా స్క్రిప్ట్స్ అని అడిగినా, సో డిసిషన్ మేక్ అండ్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అని అడిగినా, సో ఇక్కడ వరకు రాసేయాలి. ఇఫ్ స్టేట్మెంట్స్ 5 రాయాలి. సో ఇఫ్ స్టేట్మెంట్లో 5 ఏం చూసాం? సింపుల్ ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్స్ లాడర్. సో దాంతోపాటు స్విచ్ స్టేట్మెంట్, కండిషనల్ ఆపరేటర్ స్టేట్మెంట్. సో డిసిషన్ మేకింగ్ అండ్ డిసిషన్ మేకింగ్ అండ్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అన్న, కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్న ఇక్కడ వరకు మీరు ఎగ్జామ్లో రాయవలసి ఉంటుంది. సో ఈరోజు క్లాస్లో మనం స్విచ్ స్టేట్మెంట్, కండిషనల్ ఆపరేటర్ స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, స్విచ్ స్టేట్మెంట్. సో దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. సింటాక్స్, స్విచ్ ఎక్స్ప్రెషన్, కేస్ 1 స్టేట్మెంట్, బ్రేక్. కేస్ 2 స్టేట్మెంట్, బ్రేక్. కేస్ 3 స్టేట్మెంట్, బ్రేక్ and so on. కేస్ n స్టేట్మెంట్, బ్రేక్. సో లాస్ట్లో డిఫాల్ట్ స్టేట్మెంట్. సో ఇక్కడ స్విచ్లో నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. స్విచ్ ఎక్స్ప్రెషన్, సో బ్లాక్లో కేస్ 1, కేస్ 2, కేస్ 3 అండ్ సన్, కేస్ n. సో మీరు ఎన్ని కేసెస్ తీసుకుంటే అన్ని కేసు తీసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ 1 అన్నాం. 1 అంటే డైరెక్ట్గా కేస్ 1 స్టేట్మెంట్కి వెళ్ళి స్టేట్మెంట్లో ఏమి రాస్తే మీరు ఆ స్టేట్మెంట్ పెర్ఫామ్ చేసి అక్కడితో బ్రేక్ అయిపోద్ది. ఎవ్రీ కేసుకి మనకు కంపల్సరీ ఏముంటుంది? బ్రేక్ స్టేట్మెంట్. సో బ్రేక్ స్టేట్మెంట్స్ అంటే మనం మీరు శ్రీలంకలో డిస్కస్ చేసుకున్నారు. బ్రేక్ స్టేట్మెంట్ శ్రీలంకలో మీకు బ్రేక్ స్టేట్మెంట్ క్లియర్గా చెప్పారు. సో ఎక్కడైనా మనం బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ నుంచి బయటికి రావాలి, సో అక్కడితో స్కిప్ అయిపోవాలంటే మనం కంపల్సరీ ఏ స్టేట్మెంట్ యూజ్ చేయాలంటే బ్రేక్ స్టేట్మెంట్. ఇక్కడ ఎక్స్ప్రెషన్ 1 అని ఇచ్చాం. కేసు 1లో ఏ స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ పెర్ఫామ్ చేసి అక్కడితో బ్రేక్ అయిపోద్ది. సో ఎక్స్ప్రెషన్ 3 అని ఇచ్చాను. డైరెక్ట్గా ఎక్కడికి? కేస్ 3కి వెళ్తుంది. కేస్ 3లో ఏ స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ జరిగి అక్కడితో బ్రేక్ అయిపోద్ది. సో ఇక్కడ ఏ ఎక్స్ప్రెషన్లో ఏ కేసు చెప్తే ఆ కేసు. సపోజ్ 5 కేసెస్ తీసుకున్నారు అనుకోండి. ఇలా కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4, కేస్ 5. సో ఇక్కడ కేస్ 5 అని ఇచ్చాను. సో ఇక్కడ కేస్ 5 ఎక్కడ ఉన్నదో ఆ స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడితో బ్రేక్ అయిపోద్ది. సో అనుకోకుండా మనం ఇక్కడ కేస్ 6 అని ఇచ్చాను. సో ఇక్కడ నేను తీసుకునే 5 కేసెస్ కేస్ 6 అని ఇచ్చాను. సో ఇక్కడ ఏ కేసెస్లో 6 కేసెస్ లేవు. సో ఇప్పుడు ఏం పెర్ఫామ్ చేస్తా అంటే డిఫాల్ట్ స్టేట్మెంట్. కేస్ 5 తర్వాత మనకి ఒకటి ఉంది చూడండి, డిఫాల్ట్ స్టేట్మెంట్. డిఫాల్ట్ స్టేట్మెంట్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్, ఫాల్స్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్. సో ఇక్కడ కేస్ 5 కాకుండా 6 అని ఇచ్చినప్పుడు ఏంటంటే కేసు 1 జరగదు, 2 జరగదు, 3 జరగదు, 4 జరగదు, 5 జరగదు. సో 5 కేసెసే ఉన్నాయి. అంటే 5 కేసెస్ దాటి ఇంక ఏ కేసులైనా మనకు ఫాల్స్ అయితే ఎందులో రాసుకోవాలంటే డిఫాల్ట్ స్టేట్మెంట్. సో డిఫాల్ట్ స్టేట్మెంట్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ ఫాల్స్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్. సో ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనం ఏమంటాం అంటే స్విచ్ స్టేట్మెంట్. చూడండి, ఇక్కడ ఇప్పటివరకు మనం బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి ఎట్ ఏ టైం పెర్ఫామ్ చేసిన తప్ప ఎక్కడ మనకి ఎక్కడి నుంచి కావాలితే ఆ స్టేట్మెంట్ పెర్ఫామ్ చేయడం కుదరలేదు. కానీ స్విచ్ స్టేట్మెంట్ ఒక స్పెషల్. అది స్విచ్ స్టేట్మెంట్లో మీకు బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నీ ఎట్ ఏ టైం జరగవు. మీరు అన్ని కేసెస్లో పెట్టుకుంటారు. ఏ కేసు అయితే ఆ కేసే జరుగుతుంది తప్ప ఒకవేళ మనం తీసుకున్న కేసెస్ కన్నా అబవ్ ఇస్తే సో ఎప్పుడు పెర్ఫామ్ చేస్తుంటే డిఫాల్ట్ స్టేట్మెంట్. ద డిఫాల్ట్ స్టేట్మెంట్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ ఫాల్స్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్. సో ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనం ఏమంటామంటే స్విచ్ స్టేట్మెంట్. సో స్విచ్ స్టేట్మెంట్లో మనం జావా స్క్రిప్ట్స్లో ప్రోగ్రామ్ రాసి చూద్దాం.
ఓపెన్ HTML ట్యాగ్, ఓపెన్ హెడ్ ట్యాగ్, ఓపెన్ టైటిల్ ట్యాగ్. మనం ఏ స్టేట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నామమ్మా? స్విచ్ స్టేట్మెంట్. క్లోజ్ టైటిల్ ట్యాగ్, క్లోజ్ హెడ్ ట్యాగ్, ఓపెన్ బాడీ ట్యాగ్, ఓపెన్ స్క్రిప్ట్ ట్యాగ్. సో ఓకే, సో ఇక్కడ వేర్ మార్క్స్ ఈక్వల్ టు 95 అని తీసుకున్నాం అనుకోండి, లేకపోతే మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 85 అని తీసుకున్నాం. సో ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే ఇందాక ప్రోగ్రామే మనం ఇఫ్ ఎల్స్ లెటర్ రాసుకున్న ప్రోగ్రామే మనం స్విచ్లో కూడా రాస్తున్నాం. మార్క్స్ 95 అబోవ్ A+ గ్రేడ్ తీసుకుంటున్నాను, 85 అబోవ్ A గ్రేడ్ తీసుకుంటున్నాను, 75 అబోవ్ B గ్రేడ్ తీసుకుంటున్నాను, 65 అబోవ్ C గ్రేడ్ తీసుకుంటున్నాను, 55 అబోవ్ D గ్రేడ్ తీసుకుంటున్నాను, 55 నుంచి బిలో ఫెయిల్. సో ఇలా తీసుకుంటున్నాను. 95 అబోవ్ A+ గ్రేడ్, 85 నుంచి అబోవ్ A గ్రేడ్, 75 నుంచి 75 అబోవ్ B గ్రేడ్, 65 సో 55 D గ్రేడ్, సో 55 బిలో ఫెయిల్. సో ఇక్కడ స్విచ్, సో ఎక్స్ప్రెషన్ ట్రూ, కేస్. సో కేసులు ఇక్కడ ఇందులో రాస్తున్నాను. కేసులో మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 95, రిజల్ట్ ఈక్వల్ టు A+ గ్రేడ్, రిజల్ట్ ఈక్వల్ టు A+ గ్రేడ్ is a break. Case marks greater than or equal to 85, result equal to A grade, break. Case marks greater than or equal to 75 colon, see any colon sum, result equal to B grade, break. So next case marks greater than or equal to 65, result equal to C grade, break. Case marks greater than or equal to 55, result equal to D grade, break. సో ఇవన్నీ కాకపోతే డిఫాల్ట్, రిజల్ట్ ఈక్వల్ టు ఫెయిల్. ఓకే, క్లోజ్ చేశాను. సో లాస్ట్లో డాక్యుమెంట్ డాట్ రైట్ రిజల్ట్, క్లోజ్, క్లోజ్ స్క్రిప్ట్ ట్యాగ్, క్లోజ్ బాడీ ట్యాగ్, క్లోజ్ HTML ట్యాగ్. ఒకసారి చూడమ్మా. సో ఈ ప్రోగ్రామ్ మనం 95 అబవ్ ఉన్న వాళ్ళు, 95 నుంచి అబవ్ ఉన్న వాళ్ళకి A+ గ్రేడ్, 85 నుంచి అబవ్ ఉన్న వాళ్ళకి A గ్రేడ్, 75 నుంచి అబవ్ ఉన్న వాళ్ళకి B గ్రేడ్, 65 C గ్రేడ్, 55 D గ్రేడ్, 55. సో 55 బిలో ఉన్న, 55 అనేది బిలో ఉన్న వాళ్ళని ఏంటంటే ఫెయిల్. సో ఫస్ట్ నేను 85 ఇచ్చాను, 85 గ్రేటర్ దెన్ 95, సో ఫాల్స్. సో నెక్స్ట్ సో ఇక్కడ ఏంటంటే 85 ఇచ్చాం, ట్రూ స్టేట్మెంట్. అంటే ట్రూ స్టేట్మెంట్ అంటే ఎక్కడికి వెళ్తుంది అంటే 85. సో ఎక్కడ ఉంది? కేస్ 2. సో రిజల్ట్ ఏంటి? A గ్రేడ్ అని. సో ఇక్కడ డాక్యుమెంటెడ్ రైట్ రిజల్ట్లో A గ్రేడ్ అని ప్రింట్ అవుతుంది. అందుకే ఇక్కడ రిజల్ట్ అని ఇచ్చాను. రిజల్ట్లో ఏ ఉందో ఆ స్టేట్మెంట్ మనకి పెర్ఫామ్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ మార్క్స్ 45 ఇచ్చాను, ఫస్ట్ కేసు జరగదు, ఎందుకంటే 95 నుంచి అబోవ్, 85 అబోవ్, 75 అబోవ్, 65 అబోవ్, 55 అబోవ్. సో ఇవన్నీ ఫాల్స్. ఫాల్స్ అయితే డిఫాల్ట్ స్టేట్మెంట్. డిఫాల్ట్ స్టేట్మెంట్ రిజల్ట్లో ఏమని చూపిస్తుంది? మనకి ఇక్కడ ఏం రాస్తాం? రిజల్ట్లో ఏం చూపిస్తాం? ఫెయిల్. అంటే ఇటువంటి స్టేట్మెంట్ మనం ఏమంటామంటే స్విచ్. స్విచ్లో మనం ఏ కేసు చెప్తే ఆ కేసు జరగదు. ఇక్కడ 45 తీసుకున్నాం, కేసు 1 జరగదు, కేసు 2 జరగదు, కేసు 3 జరగదు, కేసు 4 జరగదు, కేసు 5 జరగదు. ఇవన్నీ సో ఫాల్స్ అయితే మనకి ఎక్కడ ఎన్ని జరగకపోతే ఇన్ని కేసులు తీసుకున్నాం. ఇంకా అబోవ్ కేసు ఎక్కడికి వెళ్తుంది అంటే ఫాల్స్ అయితే డిఫాల్ట్ స్టేట్మెంట్. డిఫాల్ట్ స్టేట్మెంట్లో ఏం పెర్ఫామ్ చేస్తుంది? మనకి ఫెయిల్. సో ఇదమ్మా కండిషనల్ ఆపరేటర్
స్టేట్మెంట్. సో ఆల్రెడీ కండిషనల్ ఆపరేటర్ స్టేట్మెంట్ మనం ప్రీవియస్ క్లాస్లో ఆపరేటర్స్లో చెప్పాను. సో మళ్ళీ ఇక్కడ కూడా మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ కూడా కంట్రోల్ స్టేట్మెంట్స్లోకి వస్తుంది. నేను అక్కడ మీకు చెప్పాను పెయిర్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ కోలన్ సెమీకోలన్. సో ఈ 3 సింబల్స్లో మనకి ఉన్నప్పుడు దాన్ని ఫస్ట్ ఎక్స్ప్రెషన్ 1 క్వశ్చన్ మార్క్, ఎక్స్ప్రెషన్ 2 కోలన్, ఎక్స్ప్రెషన్ 3 సెమీకోలన్. దీని సింటాక్స్. సో ఎక్స్ప్రెషన్ 1లో కండిషన్ ఉంటుంది. కండిషన్ ట్రూ అయితే ఎక్స్ప్రెషన్ 2 పెర్ఫామ్ చేస్తుంది. కండిషన్ ఫాల్స్ అయితే ఎక్స్ప్రెషన్ 3 పెర్ఫామ్ చేస్తుంది. సో అందుకే ఇది కండిషన్ ఆపరేటర్ కంట్రోల్ స్టేట్మెంట్స్ డిసిషన్ మేకింగ్ అండ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ డిసిషన్ మేకింగ్ అండ్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్లోకి వస్తుంది. అంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో కండిషన్ పెడతాం. కండిషన్ ట్రూ అయితే ఎక్స్ప్రెషన్ 2, కండిషన్ ఫాల్స్ అయితే ఎక్స్ప్రెషన్ 3. సో ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనం ఏమంటాం అంటే కండిషనల్ ఆపరేటర్ స్టేట్మెంట్. సో దీని మీద మనం ప్రీవియస్ క్లాస్లో ప్రోగ్రామ్ చూస్తాం, మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్. సో అదే ప్రోగ్రామ్ మనం ఇక్కడ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఆల్రెడీ మనం ఆపరేటర్లో డిస్కస్ చేసుకున్నాం దీని గురించి. ఓపెన్ HTML ట్యాగ్, ఓపెన్ హెడ్ ట్యాగ్, ఓపెన్ టైటిల్ ట్యాగ్, కండిషనల్ ఆపరేటర్, క్లోజ్ టైటిల్ ట్యాగ్, క్లోజ్ హెడ్ ట్యాగ్, ఓపెన్ బాడీ ట్యాగ్, ఓపెన్ స్క్రిప్ట్ ట్యాగ్. సో వేర్ n = 4 అని తీసుకున్నాను. వేరియబుల్ nలో ఎంత అసైన్ చేసాను 4. సో ఇక్కడ కండిషన్ ఏం తీసుకుంటే n > 0 క్వశ్చన్ మార్క్, డాక్యుమెంట్ డాట్ రైట్ పాజిటివ్. అంటే ఇచ్చిన నెంబర్ పాజిటివా నెగిటివ్, ఇక్కడ కోలన్ అమ్మ కోలన్. సో ఒకవేళ ఫాల్స్ అయితే ఎక్స్ప్రెషన్ 3, డాక్యుమెంట్ డాట్ రైట్ నెగటివ్. ఇది సెమీకోలన్. లాస్ట్లో క్లోజ్ స్క్రిప్ట్ ట్యాగ్, క్లోజ్ బాడీ ట్యాగ్, క్లోజ్ HTML ట్యాగ్. సో ఇక్కడ వేరియబుల్ n = 4. సో కండిషన్ చెక్ చేద్దాం. 4 > 0 ట్రూ ఆర్ ఫాల్స్? యాజ్ ట్రూ. ఎక్స్ప్రెషన్ 1 ట్రూ అయితే ఎక్స్ప్రెషన్ 2కి వెళ్ళాలి. 2లో ఏమని పాజిటివ్. సపోజ్ n = -4 ఇచ్చాను. -4 > 0 కంపల్సరీ కండిషన్ ఇస్ ఫాల్స్. ఫాల్స్ అయితే ఎక్స్ప్రెషన్ 2కా ఎక్స్ప్రెషన్ 3కా? డైరెక్ట్ ఎక్స్ప్రెషన్ 3. ఎక్స్ప్రెషన్ 3లో ఏముంది నెగిటివ్. అంటే మనం ఇచ్చిన నెంబరు 0 కన్నా అబోవ్ ఉన్నాయండి పాజిటివ్, 0 కన్నా బిలో ఉన్నాయండి నెగిటివ్. ఇక్కడ -4 తీసుకున్నాను కాబట్టి -4 > 0 ఫాల్స్. సో ఇక్కడ మనకి ఏం చూస్తుంది నెగిటివ్. అంటే ఎక్స్ప్రెషన్ 1, ఎక్స్ప్రెషన్ 2, ఎక్స్ప్రెషన్ 3 ట్రూ అయితే పాజిటివ్, ఫాల్స్ అయితే నెగిటివ్. సో ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఏమంటామంటే కండిషనల్ ఆపరేటర్ స్టేట్మెంట్. సో ఇక్కడతో మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ జావా స్క్రిప్ట్స్ కంప్లీట్ అయినాయి. ఇఫ్లో 5 స్టేట్మెంట్స్ చూసాం, స్విచ్ స్టేట్మెంట్ చూసాం, కండిషనల్ ఆపరేటర్ స్టేట్మెంట్. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో లూపింగ్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. సో ఈ క్లాసులో అంతా మనకి ప్రీవియస్ 2 వీడియోలతో ఈ వీడియోలోని మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఓకేనమ్మా.